హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ పద్మాంటిని. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ పండగ చేసుకున్నారా? వినాయకుడికి ఉండ్రాళ్ళు పోసారా? మంచిగా పుస్తకాలు పిల్లలకి పుస్తకాలు నేర్పించారా? పద్యాలు మా టైంలో పద్యాలు ఇన్ని బాగా నేర్చుకున్నాము. మేము చేసుకునే వాళ్ళమి. అట్లా చాలామందికి తెలుసు నేను చర్చికి వెళ్తానని. కానీ ముందు మేము దేవుళ్ళనే పూజించే వాళ్ళమి. తర్వాత ఇటు వచ్చాను. కానీ బాగా చేసుకునేవాళ్ళం అప్పుడు. అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. అప్పుడు పుస్తకాలు వస్తువులు అన్నీ పుస్తకాలు తీసుకొచ్చి ముందర పూజ చేసి పద్యాలు పిల్లల చేత చెప్పించి దాన్ని చేసేవాళ్ళమి. కానీ ఇప్పుడు పిల్లలు ఎవ్వరు వచ్చి కూర్చోట్లేదు. ఎక్కువ శాతం అది నేర్పాలి మనం. అది వినాయక చవితి పండుగ అంటే దానికి కారణం చాలా ఉంది చెప్పాలనుకుంటే. నాకు తెలిసినంత మటుకు చాలా చెప్పాలి అని ఉంది, కానీ ఇప్పుడు చెప్పేది పరిస్థితి కాదు. ఇంకోసారి చెప్తాను. ఒక మాట చెప్తాను వినండి. జీవితం దేవుడిచ్చిన వరం. నిన్న కలిగిన బాధను గుర్తు చేసుకుంటూ, నిన్న కలిగిన బాధను తలుచుకుంటూ బాధపడే కంటే నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతకాలి. ఇదే జీవితం.